నాకు డ్యూటీకి టైం ఉందండి కాబట్టి బయటకు వచ్చేసానండి. రూమ్ లాక్ చేసి లిఫ్ట్లోకి అయితే వెళ్తున్నాను. లిఫ్ట్ నొక్కాను. లిఫ్ట్కి అయితే తొందరగానే వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోయాను. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ నొక్కాను. లిఫ్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసింది. బండి నా దగ్గరికి రాదు కాబట్టి నేను బండి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాను. ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అనమాట. మీకు మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది తెలుసు అందరికి హవలీలో గత 9 ఎండలు అయితే మాత్రం భయంకరంగా ఉన్నాయండి. బయట పనిచేసే వాళ్ళు మాత్రం నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఇదైతే అపార్ట్మెంట్ అనమాట, కొత్త కడుతున్నారు. ఇంకోటి కూడా చూపిస్తాను, ఇది కొత్తది. ఇంకోటి కడుతున్నారు అనమాట, కొత్తది. ఇది వచ్చేసి మసీద్ అనమాట. హవలీలో ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఎక్కడికే వస్తారన్నమాట నమాజ్ చేసుకునే దానికి. నేను నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఉంది కాబట్టి మీకు ఇలా చూపించేసాను. బండి అటు సైడ్ వస్తుంది కాబట్టి నేను కొద్దిగా దూరం అనేది నడుచుకుని వెళ్ళాలన్నమాట. రోడ్డు అయితే క్రాస్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది మా షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడే నేను వర్క్ చేసేది, డూము షూ ఎక్కేది. లోపలికైతే ఎంటర్ అయిపోయానండి. నేను ఇటు సైడ్ వర్క్ చేస్తాను కాబట్టి ఇటు సైడ్ నుంచి చూపించాను అనమాట. బయట చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లకి నీళ్ళు పక్కన పెట్టేసుకొని చెట్లకైతే నీళ్ళు పోస్తున్నాను. ఈ మా షాప్ ముందే అనమాట చెట్లు, 4 చెట్లు ఉంటాయి ఎంట్రన్స్లో. వీటికి మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు పోస్తాయి, ఎందుకంటే ఎండ ఎక్కువ కాస్తుంది కాబట్టి చనిపోతాయని. మార్నింగ్ నైట్ 2 పూటలు ఈ చెట్లకైతే నీళ్ళు పోస్తాను నేను. ఫైనల్ చెట్టు 4వ చెట్టు ఇది. మా షాప్ అయితే చూపిస్తాను, మెయిన్ ఎంట్రన్స్ చూసేయండి.